హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. చాలా రోజులైంది కదా మిమ్మల్ని చూసి పలకరించి. పిల్లలకు స్టోరీస్ మొదట్లో చెప్పేదాన్ని. అప్పుడు కరోనా టైంలో సండే స్కూల్స్ లేవు కాబట్టి చెప్తూ ఉండేదాన్ని. తర్వాత మానేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ అనిపిస్తోంది నాకు, కనీసం ఎవ్రీ సండే అయినా కూడా ఒక బైబిల్ స్టోరీతో మీ ముందుకు రావాలని. అందుకే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మరి తప్పకుండా చూసి ఆనందించి దేవుని దీవెనలు పొందాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇష్టమైతే, నచ్చితే తప్పకుండా మీరు వీడియోకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా తెలియజేయండి. దేవుడు మిమ్మను దీవించునుగాక. పిల్లలు, యేసయ్య ప్రతి చోట ఎంతోమందికి అనేకమైన ఉపమానాలు, అనేకమైన దేవుని గురించిన బోధలు, దేవుని రాజ్యం గురించినటువంటి వార్తలు అన్నీ చెప్తూ ఉండేవాడు కదా. ఆ తర్వాత ఒకరోజు ఆయన అద్దరికి వెళ్దాము, అద్దరికి అంటే అవతలి గట్టుకు అని, అంటే సముద్రం దాటి అవతలికి వెళ్ళడం అన్నమాట. అలా వెళ్ళాలి అని చెప్పాడు. చెప్పి ఆయన దోణి ఎక్కాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. అయితే యేసయ్య బాగా అలసిపోయాడు కదా, అందరికీ అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన చాలా అలసిపోయాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దోణిలో నిద్రపోతూ ఉన్నాడు. ఆయన దోణిలో, వీళ్ళందరేమో మేల్కొని చక్కగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసయ్య మాత్రము దోణి పైన అలా నిద్రపోతూ ఉన్నాడు. కొద్దిగా నిద్ర పట్టేసింది ఆయనకి, నిద్రపోతూ ఉన్నాడనమాట. అయితే సడన్గా ఏమైపోయిందంటే పెద్ద అలలు వచ్చేసాయి, చాలా అలలేమో అలాగా ఎగిసిపడుతూ ఉన్నాయి. మరి యేసయ్య ఏమో పడుకుని ఉన్నారు కదా. పడుకుని ఉంటే ఈ శిష్యులకంతా కూడా చాలా భయం వేసింది. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారట. ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుము అని చెప్పారంట. ఇంకా ఒక సువార్తలో అయితే ఏమని రాయబడిందంటే, యేసయ్య, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారంట శిష్యులు. అంటే ప్రభువుకి ఏమైనా మన గురించి చింత ఉండదా పిల్లలు? తప్పకుండా ఉంటుంది. మన గురించి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. మీ గురించి, నా గురించి, అందరి గురించి కూడా చింతిస్తూ ఉంటాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, మీ చింత యావత్తు నాపైన వేయండి, నేను మీ కొరకు చింతిస్తాను అని. అయితే మనము చింతపడకుండా ఉండాలంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. మనము అల్ప విశ్వాసులమైతే మనము దేవుణ్ణి నమ్మమన్నమాట. మరి ప్రభువు అలా నిద్రిస్తూ ఉంటే ఆయనను లేపేశారు వాళ్ళు. శిష్యులు భయంతో ఆ దోణిలోకి నీళ్ళన్నీ వచ్చేసాయి. ఆ నీళ్ళన్నిటినీ బకెట్లతో బయటికి వేస్తూ ఉన్నారు. మరి ప్రభువుని లేపారు కదా. ప్రభువు లేచాడు. లేచి ఏం చేశాడంటే గాలిని గద్దించేశాడు, సముద్రాన్ని గద్దించేశాడు. అప్పుడు ఆ సముద్రము ఏమైపోయిందంటే మిక్కిలి నిమ్మళమైపోయిందంట. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, మీ విశ్వాసం ఎక్కడా? మీరు ఇంకా నా మీద నమ్మకం ఉంచడం లేదా అని అడిగాడు. అయితే వాళ్ళకు మాత్రం చాలా భయం వేసింది. ఈయన ఎవరు? ఈయన ఇంత గొప్పగా, మరి గాలి, సముద్రము అన్నీ కూడా ఆయనకు లోబడుతున్నాయి. మరి అంతవరకు వాళ్ళు ఏం చూశారు? దేవుడు చేసిన అనేక సూచక క్రియలు చూశారు కదా వాళ్ళు. మరి 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి ఆయన భోజనంగా పెట్టాడు. మరి అనేక మంది రోగులను స్వస్థపరిచాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్లకు విశ్వాసం కలగలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇంకొకటి తెలిసి వచ్చింది. ఏంటంటే ఆయనకు అది మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు మాత్రమే కాకుండా ప్రకృతి మీద కూడా దేవునికి ఎంత అధికారం ఉందా, ఆయన ఇంత అద్భుతాలు చేయగలడా, గాలిని తుఫానును కూడా అణచివేయగలడా అని వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు, భయపడ్డారు. పైగా ఈయనెవరో అని భయపడ్డారు. అప్పుడు మనకి ఈ యొక్క ఉపమానం ద్వారా, ఇది అంటే నిజంగా జరిగిందే కదా, ఇది ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నావ విశ్వాస నావ.
ఈ నావ మన జీవితంలో మనకు విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాస నావలో మరి యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉన్నట్లయితే మనము దేనికి కూడా భయపడము, చింతపడము, మనము ధైర్యంగా ఉండగలుగుతాము. ఎప్పుడు కూడా మనము చింతపడకుండా విశ్వాసంతో ధైర్యంగా ఉండగలుగుతాము. మరి దేవుని యొక్క విశ్వాసము మనకు, దేవుని పట్ల విశ్వాసం మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఆయనను విశ్వసించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మనకు తప్పకుండా సమస్తము చేస్తాడు అన్న నమ్మకం మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా భయపడము. ఇంత పెద్ద తుఫాను వంటి సమస్యలు మనకు వచ్చినా కూడా మనం భయపడము. అందుకే ఒక పాట ఉంది కదా, నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆ యేసయ్య నీవు ఉన్నావా. ఈ పాట మీకు వచ్చి ఉంటే తప్పకుండా పాడుకోండి. మరి ఈ విశ్వాసం అనేది మన జీవితంలో మనం కలిగి దేవునిపై విశ్వాసంతో జీవిద్దాం. ఓకేనా? మరి అందరికీ చెప్పండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి. స్కూల్లో మీ ఫ్రెండ్స్కి కూడా విశ్వాసం కలిగి ఉంటే మనము దేనికి కూడా భయపడము. యేసయ్యను నమ్మితే, ఆయన పైన విశ్వాసం కలిగి ఉంటే మనం దేనికి భయపడము అని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా చెప్పండి. సరేనా పిల్లలు? మరోసారి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఒక కంఠిత వాక్యం నేర్చుకుందాం పిల్లలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ మాటల్ని మనం నిత్యము ధ్యానించుకుందాం. దేవుని పట్ల విశ్వాసంతో జీవించడానికి దేవుడే మనకు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.